ఈశ్వరప్ప హోమియో క్లినిక్ సమర్పించు దుమ్దాం ముచ్చట. ఇయాల్టి మన దుమ్దాం ముచ్చటల మస్తుగానం ముచ్చట్లు పట్టుకొని వచ్చిన చెప్పుకుందాం పారి. జూబ్లీ హిల్స్ లో గెలిచేది ఎవలో ఈ పాటికి అందరికీ సమజైపోయింది కదా. 600 100 116 అయినా అక్కడి జనం బీఆర్ఎస్ దిక్కే నిలబడుతుర్రు. బాగంటి సునీతక్కనే గెలిపించుకుంటామా అంటుర్రు. అందుకే షెయి పార్టీ లీడర్లు ఏం చేస్తానో ఎరికేనా అక్కడి జనాలకు పైసలాశ చూయిస్తుండ్రట కాదు. ఆగో అగో చూడు కథ. చూస్తుర్రా నెమ్మదిగా పైసలు పంచుతురు. కాంగ్రెస్ లీడర్లే అట చేయి గుర్తుకే ఓటేయుర్రి అనుకుంటా ఇగో గిట్లా పైసలు పంచుతురు అలా జనాలకు. బోరబండ దగ్గరికి లోకల్ షేయి పార్టీ లీడరు యాదమ్మ రాజేశ్వరి ఓటర్ లిస్టులో పేర్లు చూసుకుంటా మరి ఓటర్లకు గిట్లా పైసలు పంచుతుంది. ఇక చెప్పు కదా ఒక్క సీటు కోసం షేయి పార్టీ వాళ్ళు ఎంత దూరం చూస్తురు కదా. ఖాళీ ఇక్కడనే కాదోలా జూబ్లీ హిల్స్ లో ఇప్పుడు ఏ బస్తీకి పోయినా నోట్ల కట్టలు పారైతున్నాయి. ఇక షేయి పార్టీ లీడర్లు రౌడీలు ఇంటింటికి పోయి బుజ్జగరించుకుంటా బెదరగొట్టుకుంటా చేతుల పైసలు పెట్టి మరి ఓటేయమని అడుగుతున్నారు. ఇక రేవంత్ సారు ఎంత తల్లాడినా జనం నమ్ముతలేరని అర్థమైంది. కమ్సే కమ్ పైసలతోనన్నా ఓటర్లను కొని ఇజ్జత్ కాపాడుకుందామని అనుకుంటున్నారు కావచ్చు. పట్ట పగిలిటి గింత ఘోరంగా పైసలు వంచుతున్నారని ఒక్క పోలీసు ఇటు మొక్కాన చూస్తలేడు. ఎలక్షన్ సంఘ పోలు నజరెత్తలేరట. ఇక ఇంకో దిక్కు షేయి పార్టీ లీడర్లు ప్రచారానికి పోతే జనం ఒక తిడుతురానోళ్ళ రేవంత్ సార్ అయితే గట్టిగానే అరుచుకుంటున్నారు. ఎక్కడికక్కడే నిలదీస్తురు. ఇక గిట్లా ఉత్త చేతులతోని ఓటు అడిగితే ఇజ్జత్ తీస్తురని ఇక చేతుల పైసలు పెట్టుకుని జనాలను పలకరిస్తున్నారట. కానీ వాళ్ళు ఎన్ని పైసలు వంచినా రౌడీలతోని ఎంత బెదరగొట్టినా జనం మాత్రం బీఆర్ఎస్ ను గెలిపించేది ఇర్తాం మళ్ళా కేసీఆర్ సార్ పాలనే రావాలని అంటుర్రు. ఇప్పుడు మనం బీఆర్ఎస్ జాతరకు పోదాం. గదేనోళ్ళ మన కారు పార్టీ ప్రశాంతంతో ధూమ్ధాం చేస్తాంది కదా. మన రామన్న రోడ్ షోలతోని దుమ్ము రేపుతున్నాడు. ఎక్కడికి పోయినా జనాలు పారి. మరి ఇటు రామన్న రోడ్ షోను అటు హరీష్ అన్న సభను చూద్దాం. చూస్తుర్రా జాతర గులాబీ జాతర. ఎర్రగడ్డల గులాబీ జెండాలు రెపరెపలాడినాయి. రామన్న రాకతోనే జై తెలంగాణ అనుకుంటా ఎర్రగడ్డ మార్మోగిపోయింది. రామన్న రోడ్ షో చేసిండు. తొవ్వ పొడుగుత జనాలు జేజేలు చెప్పుకుంటా రామన్నతోని ముంగటికి కదిలిర్రు. ఇక ఈ రోడ్ షోలా రామన్న మాట్లాడుతున్నంతసేపు సప్పట్లతోని మారుమోగిపోయింది. అసలు 2 ఏండ్ల సంది రేవంత్ అన్న తెలంగాణ జనాలను ఎట్లా మోసం చేసిండు, హైదరాబాద్ ను ఎట్లా ఆగం పట్టించిండు, 10 ఏండ్ల కేసీఆర్ సార్ పాలన ఎట్లుండే, ఈ షెయి పార్టీ పాలనలా ఎట్లా గోసవాడుతుంది, ఇవన్నీ కండ్లకు గట్టినట్టు వివరంగా చెప్పిండు. అసలు ఈ ఓటర్ల షెయి పార్టీ కోటెత్తే ఏమైతది, కారు పార్టీని గెలిపితే వచ్చే ఫాయిదా ఏందో చెప్తుంటే జనం సప్పట్లు కొట్టుకుంటా హిమ్మతి. హైదరాబాద్ లో 1000 ఇండ్లు గులగొట్టిండు హైడ్రా పేరు మీద. నేను ఎర్రగడ్డలో ఉండే మా అన్నదమ్ములకు అక్క చెల్లెలకు ఒక్కటే విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఈ ఎలక్షన్ జరుగుతున్నది కారుకు కాంగ్రెస్ వాళ్ళ బుల్డోజర్ కు మధ్యన జరుగుతున్నది. కారు గెలిస్తేనే మీ ఇంటికి బుల్డోజర్ రాదు. లేకపోతే ఇరుకు గల్లీలలో ఉన్న చిన్న ఇండ్ల మీదకి ఎప్పుడు బుల్డోజర్ వస్తుందో, ఏ బస్తీ మీదకి వచ్చి ఎప్పుడు కొడుతుందో మేము చెప్పలేం. మీరు గిన్న కాంగ్రెస్ కోటేస్తే మిమ్మల్ని కాపాడేందుకు ఎవరు ఉండరు. ఎందుకంటే కత్తి మళ్ళా కాంగ్రెస్ వానికి ఇచ్చి యుద్ధం మమ్మల్ని చేయమంటే మాకు చేత కాదు. మీరు కత్తి మాకు ఇయ్యండి, మేము యుద్ధం మీకోసం చేస్తాం. బుల్డోజర్ మీ ఇంటికి రాకుండా చూసే బాధ్యత మాది. నేను చెప్తుంది అబద్ధం కాదు. హైదరాబాద్ లో ఒక్క ఇల్లు కట్టలే, ఒక్క ఇటుక పెట్టలే. కానీ ఎన్ని ఇండ్లు గులగొట్టిండో హైడ్రా పేరు మీద ఒక్కసారి మీరు చూడాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఇక ఎర్రగడ్డల రామన్న ధూమ్ధాం చేస్తే ఇటు షేకుపేటల హరీష్ అన్న సభతోని దుమ్ము రేపిండోలా. ఆగో షేకుపేట సభ చూడు జనంతోని ఎట్లా రిండిపోయిందో. ఇక ఇక్కడికి వచ్చిన జనంతోని హరీష్ అన్న మాట ముచ్చట పెట్టిండు. దొంగ గుర్తులతోని హుషారుగా ఉండాలన్నాడు. షెయి పార్టీ కోటైతే ఎట్లా ఆగమైతామో చెప్పుకొచ్చిండు. ఆగో నేను అంబేద్కర్ బస్తీ వాళ్ళకి ఒకటే మాట చెప్తున్నా, మీరందరూ సునీతమ్మని గెలిపించండి. రేపే బుల్డోజర్ వస్తుందో నేను చూస్తా. ఒక్క సీటు కొడితే 15 గంటలు వచ్చి నేను నిలబట్టా బుల్డోజర్ గడ్డంగా మిమ్మల్ని కాపాడుకునే బాధ్యత బీఆర్ఎస్ పార్టీ తీసుకుంటుందని చెప్పి నేను మీకు మనవి చేస్తా ఉన్నా. నిజంగా జూబ్లీ హిల్స్ లో మనం గెలిస్తే బుల్డోజర్ ఉండదు, రేవంత్ రెడ్డి ఉండడు. ఇంకుంటదా? ఎత్తి అవతల పడేస్తారు కాంగ్రెస్ వాళ్ళు. ఆవుగాని ఊరుకోడి కిలో ఎంత ఉంటుందోలా. గదే నాటుకోడి గురించి మాట్లాడుతున్నా. ఈ బాయిలర్ కోళ్ళ కంటే నాటుకోడి రేటే పిరం ఉంటుంది కదా.
అసలైతే ఈ ఊరుకోళ్ళే మంచి. వాటిని మంచిగా కోసి పసుపు పూసి కమ్మరించుకొని మంచిగా కూర వండుకొని తింటే దాని రుచి అలాగుంటుంది. కానీ ఈ జమానాల చికెన్ అంటే బాయిలర్ కోడి ఫారం కోళ్ళే అయిపోయినాయి. అయితే ఒక ఊర్లనుల్లా ప్రతి ఇంట్లో 2-3 రోజుల దాకా ఊరుకోడి కూరనే వండుకుంటుర్రోళ్ళ. గట్లెట్లా మైసమ్మను గిట్లా చేస్తాన్లా లేకుంటే ఏమన్నా ఆచారం పెట్టుకున్నారా అంటారా? ఎందుకో చెప్తా పారి. అయితే ఇప్పుడు మనం హన్మకొండ జిల్లా ఎల్కతుర్తి కాడ ఉన్నములా అగో ఈ షేన్ల జనం చూడురి అంత ఆగమాగం చేస్తాళ్ళు. ఏమైందంటారా? కోళ్ళను దొరకబడుతుర్రు. అన్ని నాటుకోలే. అగో దొరికినోళ్ళకు దొరికినన్ని కోళ్ళు ఒక్కొక్కరు 4-5 పట్టుకోతుర్రు. అయితే దగ్గర 2000 ఊరుకోళ్లను ఎవరో మహానుభావులు ఈ షేన్లలో ఇడిచిపెట్టి పోయిర్రు. అవేమో షేన్లలో తిరుగుతున్నాయి. అంతేనే ఈ ఊరోళ్ళు రంగంలకు దిగిరు. పుక్కట్లకు వచ్చిన కోళ్ళాయే ఇక ఇడిచిపెడతారా? కథమిగా వాటిని అందుకునేందుకు ఒక్కొక్కరు ఒకసారిగా స్వీట్లు చేసిరా. ఇగో గీ అన్న 2 కాళ్ళు దొరకబట్టుకొని సమ్మర పడుతుండు. ఫ్రై చేసుకుంటాడా ఏంది? ఇంకో 4 చేతులుంటే అయిపోవని బాధ అవుతుంది కావచ్చు. అంతేనా రే పెద్ద మనిషి? ఇగో గీన సమరం చూడవు ఇంకా బొచ్చడు ఉన్నాయి. ఎన్ని కావాలంటే గన్నున్నాయని తెలనోళ్ళకు కూడా చెప్తుండు. ఇంకా 150 కోళ్ళ దాకా ఉన్నాయి. బాగానే వాళ్ళు ఎవరో ఇచ్చిపెట్టిపోయేలా ఏందో తెలియదు కానీ అయితే దొరికేది అదే కోళ్ళ వరంలో ఆడుకుంటే దొరుకుతారు చేయాల. అవునా? ఎవరు చెప్పింది? ఇంకా పాలం తడి కూడా కన్నే ఉన్నాయి కాదంటే అక్కడ కూడా చూసుకోండి. అయ్యయ్యో పాపం గీ షేను ఎవరిదో గాని కోళ్ళ కోసం పస్స తొక్కుకుంటా సతేనా చేసిండ్లు కదా వీళ్ళు. 500 రూపాయల కోడి కోసం గిట్లా ఆగం చేస్తాన్లేంది కాదు. 2000 కోళ్లను గిట్లా ఉత్తగా ఎందుకు ఇడిచిపెట్టిరు కావచ్చు. ఉత్త పచ్చకనైతే గిట్లా చెయ్యరు కదా. కొంపదీసి వీటికి రోగాలు గీగాలు ఉన్నాయని షేన్ ఇడిచిర్రు అయ్యింది. ఓ అన్నలు జర పైలమే ఎందుకన్నా మంచిది. పుక్కట్లకు వచ్చినాయి కదా అని సమ్మర్ పడుకుంటా కూర వండుకొని తినేరు. అగర్సే గీమార్లు ఉంటే లేనిపోని తిప్పలు మళ్ళా. చలికాలం పాడుగాను గిట్ల 32 జనాలు. ఏ ఘోరం అంటే ఘోరమే పోర్రి. ఏందంటరా? ఆంధ్రాలోనోళ్ళ ఒక కుటుంబం ఉన్నది. ఆ కుటుంబంలో అత్త కోడళ్ళు ఉన్నారు. కోడల మీదట్లా ఏదో పురుగు మెసిలింది కావచ్చు. అత్తను పిలిచి మనం దొంగ పోలీస్ ఆట ఆడుకుందాం అన్నదట. ఇక అత్త కూడా సరే అని ఆట ఆడింది. ఇంకేంది మంచిదేనాయే అంటారా? మంచిది కాదు, ఘోరం అంటే ఘోరమే అయింది. ఆగో విశాఖపట్నం జిల్లాలున్న ఈ అపార్ట్మెంట్లనోళ్ళ మహాలక్ష్మి అనేట ఆమె కొడుకు కోడలు మనవరాలతో ఉంటది. అయితే కొన్నొద్దుల సంధి అత్త కూడలకు వాడతలేదట. తాపకోసారి తిట్టుకున్నాడట. చాలా ఇండ్ల నడిచే రామాయణమే కదా. కానీ కోడలు ఈ అత్త మీద పగ పెట్టుకున్నది. ఆమెను పొతం పెడదామనుకున్నది. ఇక దొంగ పోలీస్ ఆట ఆడదామని అత్తతో చెప్పిందట. ఆమె కూడా సరే అన్నది. ఇక ఆట పేరు చెప్పి అత్త కండ్లకు గంతలు కట్టి కుర్చీలో కూసోబెట్టింది. అటెనక తాళ్ళతోని కట్టేసి ఆమె మీద పెట్రోల్ పోసి అగ్గిపుల్ల గీకింది. ఇక చెప్పు కథ. పాపం అత్తగారు మంటలల్లో గాలిపోయి చచ్చిపోయిందోల్లా. ఇక చుట్టుముట్టోళ్లను ఏడుచుకుంటా పిలిచి దీపం అంటుకొని చచ్చిపోయిందని నమ్మిచ్చిందట. కానీ పోలీసులు ఎంక్వైరీ చేస్తే ఈ దొంగ పోలీస్ ఆట బయటపడ్డది. ఏందోల్లాగిది గిట్ల తయారైతుర్రేంది? మరీ అధ్వానం కాకుంటే ఇంకేంటిది ఇది? సంపుకునుడేందోల్లా అసలు. అరే అత్త కోడలు అన్నప్పుడు లొల్లులు జేవడాలు అయితేనే ఉంటాయి. చదువుకోవాలి. ఇక కాకుంటే వేరు పడాలి. అంతేగాని సంపేదాకా పోవుడేంది? అందున దొంగ పోలీస్ ఆట ఆడిచ్చి మరి సంపిందంటే ఆ కోడలను ఏమనాలే? కథకునవాడెత్తు. అయితే తప్పు చేసిన వాళ్ళను జైల్లో ఎత్తుంటారు కదా. జైల్లో పడ్డోళ్ళు మళ్ళీ బయటకు వస్తారు. అదేందోనోళ్ళ జైల్లో పడతామని ఎరకయ్యి కూడా తప్పులు చేస్తూనే ఉంటారు. పోలీసులకు దొరుకుతూనే ఉంటారు. జైళ్లకు పోతూనే ఉంటారు. మళ్ళీ వస్తారు, మళ్ళీ పోతారు. ఎందుకబ్బా ఈ కంతిరోళ్లకు జైలుకు పోయినా బుద్ధి అత్తలేదు అని నా మనసుకు అనిపించేది. ఇక ఎందుకు బుద్ధి రాదో, వాళ్ళు జైలుకు పోయేందుకు ఎందుకు భయపడరో ఇప్పుడే అర్థమైంది. మీరు కూడా అర్థం చేసుకోరు మరి. ఇగో ఈయనే చూడు మంచిగా ఫోన్లో మునిగిపోయిండుగా. టీవీ కూడా చూస్తాడు. టీవీ పొద్దున ఫోను. ఇప్పుడు గీనం చూడు ఫోన్లా రీలు చూసుకుంటా పాలు షాయ తాగుతుంది. ఈ పెద్ద మనిషి అయితే ఫోన్ మాట్లాడుకుంటేనే వంట వరకు కార్యం పెట్టుకున్నాడు. అయినా ఇట్లా అంతగానో ఏమున్నది? ఫోన్ చూసుడు కూడా తప్పేనా? వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఫోనే చూసుకుంటారు, టీవీ చూసుకుంటారు. నడిమిట్లా మనకేంది అనేరు. అయితే ఇది ఇల్లు కాదు, సెంటర్ జైలు. వీళ్ళు మర్డర్లు, బంగారం స్మగ్లింగ్లు చేసి అరెస్ట్ అయిన వాళ్ళు. చెయ్యి పార్టీ పాలన చేస్తున్న కర్ణాటక రాష్ట్రం బెంగళూరు సెంటర్ జైల్లో కనబడ్డ చిత్రాలు ఇవి. అసలు వీళ్ళని ఇట్లా చూస్తుంటే జైలు ఉన్నట్టు కొడుతున్నాను.
ఆడ వేద పాఠశాల ఉన్నది కదా, గా స్కూల్కి ఏవో వాళ్ళే వేద పాఠశాలల పిల్లలు వేదాలు నేర్చుకుంటారు. అందరికి ఎరుకున్నదేనా అయ్యే, కానీ మీకు ఎరకలేని ముచ్చట చెప్పాలనా? నేను కాదు, అగ్గగ్గగ్గో గా రామశిల్క చెప్తుంది, ఈనాల మీరు. మన బాసర వేద పాఠశాల ఇదేనొల్లా ఆడపిల్లలు వేదాలు నేర్చుకుంటుర్రు. వాళ్ళతోని కలిసి రామశిల్క కూడా నేర్చుకుంటుందటనొల్లా, ఈనుర్రి మీరే. జై శ్రీవేదం, జై శ్రీవేదం, జై శ్రీవేదం. అరేవా ఇన్నరా, శ్రీవేదం జై శ్రీవేదం అని ఎంతో మంచిగా వలుకుతున్నదో కదా. ఇక రామశిల్కలు ఇట్లా వేదాలు వలుకుతుంటే ఇక్కడికి వచ్చినోళ్ళు ఓగా పరిచనవుడు కాదు, చూస్తుంటే వేదాలన్నీ ఇక్కడి రామశిల్కలు చూడకుండా నోటికి చదివేటట్టే ఉన్నాయి కదా అని అంటుర్రు. జై శ్రీవేదం, జై శ్రీవేదం, జై శ్రీవేదం. ఇవి ఆల్ది దుమ్దాం ముచ్చట్లు. మళ్ళీ చేపిసోట్ల ఇంకిన్ని ముచ్చట్లు పట్టుకొని అత్త. అప్పటిదాకా చూస్తూనే ఉండు టీ న్యూస్.